రైట్, ఇక డీటెయిల్ చూస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఒకరు సీఎం అయితే మరొకరు మంత్రి. ఆ ఇద్దరు ఇప్పుడు ప్రజా సమస్యలే పరిష్కారమే పరమావధిగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రివ్యూలు, సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ప్రజా ప్రతినిధులు మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు అమరావతి రాజధానికి తన నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉండటంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యా వైద్యం కోసం బాధపడుతున్న ఎంతో మందికి సహకారం అందించి వాటిని పరిష్కరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయటం సరికాదని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ఆయన కూడా టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు తమ గోడు చెప్పుకోవటానికి టీడీపీ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఇక మరికొందరు గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై వినతుల కోసం 3 గంటలకు పైగా సమయం కేటాయిస్తున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు సీఎం కు వినతులు ఇచ్చేందుకు టీడీపీ ఆఫీస్ కు చేరుకుంటున్నారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన కేసులు, వినతులే ఎక్కువగా ఉంటున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితులందరికీ సీఎం చంద్రబాబు హామీ ఇస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి అమరావతి రాజధాని నిర్మాణం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు పలువురు విరాళాలు కూడా ఇస్తున్నారు. విజయవాడకు చెందిన మాణిక్యమ్మ అనే వృద్ధురాలు అమరావతికి బంగారు గాజులు విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమె తన వంతు సహకారం అందించడం గొప్ప అనుభూతి అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏది ఏమైనా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం గొప్ప విషయమే. కానీ ఇప్పుడు మాత్రమే ప్రజలతో మమేకమై ఆ తర్వాత వదిలేస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వెళ్లే అవకాశం లేకపోలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇలాగే 5 ఏళ్లు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తే భవిష్యత్తులో ప్రజలు బ్రహ్మరథం పడతారనటంలో సందేహం లేదు.